ఓకే. మార్కండేయః. శివస్య భక్తః. ఉమ్. ఇక్కడ మరి నెక్స్ట్ శివః అంటే శివుని యొక్క ఆహా శివుడు శివుడు శివుడు. ఇప్పుడు శివుడి యొక్క అంటే శివస్య. ఆ, ఇప్పుడు చెప్పండి. మార్కండేయః శివస్య భక్తః. మళ్ళీ నెక్స్ట్ అహం ఉమ్, డాష్ నాగరిక ఉమ్. భారతం అంటే అంటే భారతదేశము. ఆ నేను భారతదేశం. భారతదేశం యొక్క నాగరికుని. ఉమ్, భారతస్య. భారతస్య నాగరికः. ఉమ్. నెక్స్ట్ సహ. వన్ సెకండ్. ఉమ్, భారతస్య. ఉమ్, నెక్స్ట్ సహ డాష్ ఆరాధక. ఉమ్, లలిత కళ ఉమ్. అంటే లలిత కళ. లలిత కళ. లలిత లలిత కళ కళల అంతే. లలిత ఆహా, కళ. లలిత కళ అంతే. లలిత కళ. ఆ, అతడు లలిత కళల యొక్క ఒక్క ఆరాధకుడు. నిమిషం, ఒక్క నిమిషం. లలిత కళా అన్నారే గాని లలిత కళాహ అని లేదు కదా. అవును. సింగిలే. ఒకటే. సహ ఆ, లలిత లలిత కళ లలిత కళాయాः ఉమ్, ఆరాధక. ఆ, అంటే అతడు అతడు. ఆ, ఉమ్, అతడు లలిత కళల యొక్క ఒకటే ఒకటే. లలిత కళ ఆరాధకుడు. లలిత కళ యొక్క ఆ, కదా. లలిత కళ యొక్క కళ ఒకటే. కళ యొక్క లలిత కళాయ ఆరాధన. అదే. లలిత కళాయాः. ఉమ్, అది. ఉమ్, ఇది చెప్పలేదు, 17 చెప్పలేదు. అహం భారతం. చెప్పారు చెప్పానమ్మా. కానీ తెలుగులో చెప్పలేదు. ఓకే. యా. ఇంకా నెక్స్ట్ ఎవరైనా చెప్తారు. యా. 19, 20 అమ్మా, ఎవరు చెప్తున్నారు? ఏషా భగిని, ఏషా లేఖని భగిని. ఉమ్. అమ్మా, ఎవరైనా చెప్పనా? చెప్తున్నారా? చెప్పండి. నేను చెప్పండి. చెప్తాను. చెప్పండి. శ్రీకాంత్ భగిని గారు మళ్ళీ సోదరి. వేరే దాంతో వస్తున్నారా శ్రీకాంత్ గారు? వేరే దాంట్లో వస్తున్నానండి. ఓకే, ఓకే. బ్యాటరీ అయిపోతుంది దీంట్లో. అదేలే, అదేలే. అమ్మా, భగిని చెప్పండి. సోదరి. ఉమ్. భగిన్యాహ సోదరి యొక్క. ఇక్కడ ఫస్ట్ ఏష. భగిని. భగిని అంటే ఏంటి? ఈ ఈకారంత స్త్రీలింగము. సోదరి. భగిని ఏకవచనం. అంటే సోదరి. సోదరి. ఉమ్. చెప్పాను. ఓకే, భగిని చెప్పారా? సోదరి. ఓకే. సోదరి యొక్క ఉమ్. చెప్పాలి. అంతే. భగిన్యాహ. ఆ. ఏష ఆ, ఆ, భగిన్యాహ. ఆ, ఆ. యొక్క చెప్తున్నారు. భగిన్యాహ. ఉత్తమం. సో ఇప్పుడు మనము ఒక నిమిషం ఏష. అండి. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే గానే. ఇక్కడ ఒక నిమిషం ఇది వినండి. భగిన్యః అన్నాను అనుకోండి, అదేంటి మరి? భగిన్యః భగిన్యహ అంటే అది బహువచనం అయిపోతుంది. అట్లొద్దు. దాని అర్థం ఏంటో చెప్పండి అంతే. సోదరీలు. మ్మ్. భగిన్యః అంటే సోదరులు, సోదరులు, సోదరినిలు. ఏంటి? సోదరినిలు. సోదరీమణులు. సోదరీమణులు. సోదరిమణులు, సోదరినీమణుల, సోదరిమణుల. సోదరీలు లేకపోతే ఓకే, సోదరీలు అంటాం కష్టం కనుక సోదరీమణులు. ఓకే. సో ఇప్పుడు భగిన్యాహ ఏముంది ఇక్కడ? దీర్ఘం, జస్ట్ దీర్ఘం వచ్చింది. దానికి దీనికి తేడా ఏముందో చూడండి. ఇక్కడ దీర్ఘం వస్తే ఏమైంది? అది భగిన్యాహ అంటే యొక్క అయిపోయింది. యొక్క ఎవరి యొక్క? అయిపోయింది. ఒక్క ఆమె యొక్కనే. ఓకే, ఒక్క సోదరి ఆమె యొక్క. యొక్క, ఒక్క ఆమె యొక్క. ఓకే, ఒక సోదరి యొక్క. ఇక్కడ భగిన్యః అంటే సోదరినులు లేదా ఇప్పుడు సోదరీమణులు. అవునా? సోదరీమణులు. దానికి యొక్క చెప్పాలి అంటే భగినీనా. ఆ, అర్థమైందా? సో ఇలా నేర్చుకోవాలి మనం. భగిన్యః, భగిన్యాః అంటే ఏమైంది? సోదరి యొక్క అయింది. ఓకే. ఏష ఈమె. ఉమ్. ఇది ఇది అన్నారు. ఏష ఇది. భగిని అమ్మ, ఈమె. భగిన్యాహ ఏష లేఖని. అంటే ఇది ఎందుకు? ఈమె. ఈమె ఆ ఇక్కడ వస్తువుల గురించి కాదు లేఖని కదమ్మా. కదమ్మా. అచ్చా, లేఖని అన్నారు కాబట్టి లేఖనే ఇది. ఉంది కదా. ఇది. ఇది ఉమ్, సోదరి యొక్క ఉమ్. లేఖని. ఏష భగిన్యాహ లేఖని.
అంటే లేఖని అంటే పెన్ను. ఉమ్, ఇది ఏషా ఇది సోదరి యొక్క పెన్ను. సోదరీమణి సోదరీమణి యొక్క ఏక యాక్చువల్గా అవసరం లేదు సోదరి కదా, సోదరి యొక్క అంటే అయిపోయింది, సరిపోయిందిలే. అవును, కాదు. అవును. తత్ తత్ మమ ఉమ్, గృహం మిత్రం. ఉమ్, మిత్రం ఇది నపుంసకలింగం. అట్లు అకారాంత మిత్రుడు నపుంసకలింగమే. మిత్రం మేడం, అంటే చెప్పండి. ఆహా, ఆ భగినికి ఏమైంది ఆన్సర్ ఇంతకు? భగినికి ఏమైందా? భగిన్యాహ. కథ బాగుంది. అదే భగి భగిన్యాహ. ఓకేనా? తర్వాత భగిన్యః రెండు ఉన్నాయి కదా, అమ్మ చెప్పేసిండ్రు, కాకపోతే నేను ఇంకోటి అడిగాను అనమాట క్వశ్చన్ అందరికి. చూడండి. సో భగిన్యాహ అంటే ఏంటండి? యొక్క అది భగిని సోదరి యొక్క. సో మరి ఇది భగిన్యః అంటే భగినులు. సోదరి మందు భగినులు, అది సోదరినిలు. ఓకే, అదండి, అదే అడిగాను అంతే. ఆ సటిల్ డిఫరెన్స్ మనకు డిన్ కావాలి, లేకపోతే పొరపాటు అంతే పోతుంది. అందుకే ఇక్కడ ఇక్కడ చూడండి ఏమి ఉన్నది డిఫరెన్స్. దీర్ఘం ఉంటే అంతే. ఆ, దీర్ఘం ఉంటే ఏమైతుంది? ఏకవచనంలో షష్ఠి షష్ఠి విభక్తి. షష్ఠి. మ్మ్. ఇది కదా, జస్ట్ దీర్ఘం అంతే. ఆ దీర్ఘం పెట్టలేకపోతే ఏమవుతుంది? భగినులు అయిపోతుంది. అవునా? లేదంటే భగిని యొక్క. సరే, మిత్రమమ్మ చెప్పండి, అది లాస్ట్ది. మిత్రం అంటే స్నేహితుడు, స్నేహితురాలు. మ్మ్. స్నేహితుడేనా అంతే. పుల్లింగ శబ్దమా? అది నపుంసకలింగ శబ్దం. ఆహా, ఇది నపుంసకలింగ శబ్దం, ఎవరైనా కావచ్చు అక్కడ. మిత్రం అంటే ఎవరైనా స్నేహితురాలు కావచ్చు, కావచ్చు. స్నేహితుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇది నపుంసకలింగం అని ఎందుకు చెప్పానంటే షష్ఠిలో ఒకలాగే ఉంటాయి కదా రెండు. ఎందుకుంటది? మిత్రస్య ఆ, పుల్లింగ శబ్దమైన రామస్య వచ్చింది కదమ్మా. అచ్చా, అట్లా ఎండింగ్ అంటున్నారా? ఒకలాగే కనిపిస్తాయి కదా. అవునమ్మా, అవునమ్మా. ఆ, ఇది అందుకనే మిత్ర. నపుంసకలింగం అని మిత్రం చెప్పారు. అంటే మిత్రుడు అని చెప్తున్నా, లేకపోతే మిత్రురాలు. అది కరెక్ట్. దీనికి షష్ఠి విభక్తి మిత్రస్య అంటే మిత్రుడి యొక్క లేక మిత్రురాలి యొక్క. తత్ తత్ అది మమ గృహం మమ మిత్రస్య గృహం నా యొక్క మిత్రురాలి యొక్క ఇల్లు, లేక నా యొక్క మిత్రుడి యొక్క ఇల్లు. ఇక్కడ ఇక్కడ వినండి, మిత్రస్య తర్వాత మమ ఏదైతే ఉందో అవి రెండింటిది రెండు ఎలాంటి శబ్దాలు? మిత్రస్య, మమ మిత్రస్య అంటే ఏంటి? విశేషణ విశేష్య పదాలు అవి. ఓకే, నా యొక్క మిత్రుని యొక్క అట్లా చెప్పొద్దు. ఇదేం చెప్పొద్దు? నా యొక్క మిత్రుని యొక్క అని చెప్పకుండా ఏమనాలి? నా మిత్రుని యొక్క. మిత్రుని యొక్క. మమ అంటే ఏంటి? ఇక్కడ ఈ మిత్రునికి విశేషణము. ఆ అది కూడా మిత్రుడు షష్ఠిలో ఉంది. అంతే కదా, విశేషణ విశేష్యాలు ఎలా ఉంటాయి? ఒకే రూపం, ఒకే లింగములో, ఒకే లింగ వచన ఇంకా వచనములు విభక్తి. ఒకే. లింగ వచన విభక్తులు ఒకేలాగా ఉంటాయి. ఓకేనా? ఓకే, చెప్పండి. అభ్యాస అమ్మా. శేషణ విశేషాల్లో ఎప్పుడు కన్ఫ్యూషన్, ఏది కనిపిస్తుంది కన్ఫ్యూషన్ అవుతుంది. ఏది ఎక్కువగా ఉంటుందో ఏది ఎక్కువగా ఉంటుందో అది విశేషం, అది విశేష్యము. ఓకే, విశేష్యము అంటే ఏంటి? ఎక్కువగా ఉండేది. ఓకే, విశేషణం ఏంటి? గుణము, దాని యొక్క గుణం. ఓకే, ఎలాంటిది? కొంచెమే ఉంటుంది, అర్థమైందా? సో ఇప్పుడు ఏంటి విశేష్యం ఏంటి? ఇక్కడ మిత్రస్య అన్నాం మనం, అవునా? ఎవరి మిత్రుడు? నీ మిత్రుడా, నా మిత్రుడా అనేది తక్కువ ఉంటుంది. మిత్రుడు అనేది చాలా ఉంటారు, చాలా మంది ఉంటారు. నీ మిత్రుడా, నా మిత్రుడా అనేది తక్కువ ఉంటాయి వెరైటీస్ అక్కడ, అవునా? అంతే, నీ మిత్రుడా, నా మిత్రుడా, అంతే. ఇంకెవరి మిత్రుడు? అతడి మిత్రుడా, అయిపోయింది. అవునా? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, అంతే అంతే ఉంటాయి.
కానీ విశేష్యం మిత్రుడు అనేది దునియా మొత్తానికి మిత్రుడు ఉంటారు. అవునా? ఈ చెప్పే పదాలు ఇవే ఉంటాయి. అతడి మిత్రుడా, ఆమె మిత్రుడా, నీ మిత్రుడా, కదా? అంతే. అంతేనా? ఈ మూడే ఉన్నాయి. ఇదంతా ప్రపంచమంతా విశేషణ మిత్రుడు. ఓ, ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే. ఈ మిత్రుడు అనేది ప్రపంచంలో ఎంతమంది ఉన్నారండి మిత్రులు? చాలా మంది ఉన్నారు కదా? అవునా కదా? ఒకరికొకరు మిత్రులే అందరూ. ఎంతమంది అయినా ఉండవచ్చు. సో విశేష్యం అనేది బ్రాడ్గా ఉంటుంది, పెద్దది. అదొక సంసారం పెద్దగా ఉంటుంది అనమాట. దాని క్షేత్రం పెద్దగా ఉంటుంది. సో విశేషణంలో అదేంటో ఏంటి? చాయిస్లు తక్కువ ఉంటాయి. అదన్నమాట. ఓకేనా? కృష్ణవర్ణం అనొచ్చు విశేషం కదా, ఆ? కృష్ణవర్ణం అనొచ్చా? అర్థం కాలే. విశేష్యం అన్నారు కదా ముందు, అవును. కృష్ణవర్ణం అనొచ్చా? కృష్ణ వర్ణం అంతే. వర్ణం అనేది రంగులు. రంగులు ఎన్ని ఉన్నాయి? రంగులు ఎన్ని ఉంటాయి? చాలా రంగులు చాలా ఉంటాయి. చాలా ఉంటాయి. సో కృష్ణ అనేది ఒకటే తీసుకున్నాం, అందులో నుంచి చాలాలో నుంచి ఒకటే తీసుకున్నాం. కాబట్టి కృష్ణ ఏమైపోయింది? ఏకవచనం. విశేషణము. ఇది వర్ణం అనేది విశేషణం. విశేష్యము. ఓకే, ఇది విశేషణం. మొదటిది ఏంటిది? విశేషణము. ఓకేనా? ఇది విశేషణం, విశేష్యం. ఈ అంతే. రెండు పదాలు కొంచెం దగ్గర దగ్గర ఉండేసరికి కన్ఫ్యూజన్ అవుతుంది. అదేలే అవును. యా. ఓకే, మీరు చెప్పండి. ప్రధాన కర్మ కదండి ఇది. ఆ? ప్రధాన కర్మ కదా. కర్మకి విశేషణం అన్నమాట. సో ఇప్పుడు అంతటా ఉంటాడు. ఇప్పుడు భగవంతుని తీసుకుంటే అంతటా ఉంటాడు, ఇవన్నీ ఏంటివి? హరి, ఆయన పేరు హరి. ఇవన్నీ ఏంటివి? హరి. అంతటా ఉంటాడు కదా, ఇవన్నీ ఏంటివి? విశేషణాలు. ఎవరికి? భగవంతుడికి. పరమేశ్వరుడు, భగవంతుడు కదా. ఈ భగవంతుడికి ఏమేంటి? ఇవన్నీ కూడా విశేషణాలు. హరి అని ఎందుకన్నాము అంటే ఫస్ట్ మనం ఏది చెప్పుకోవాలిగా? విశేషణాలు తక్కువ ఉంటాయి, అవునా? ఆ విశేషణాలు చెప్పుకుంటామా, లేకపోతే భగవంతుడు అనేది ఫస్ట్ చెప్తామా? కాదు, మనము అతన్ని పూజించి లైక్ స్టార్ట్ పెట్టాలి అంటే అతని గుణాలను చెప్తామా, ఈయన చెప్తామా, డైరెక్ట్ ఆయననే చెప్పుకుంటామా? గుణాలు అనేసరికి కొంచెం తక్కువైపోయింది కదా, ఆయనను తక్కువ చేసినట్టే కదా. ఇప్పుడు హరి అన్నాం అనుకోండి, సో అదేమైందండి? ఒకటే గుణం చెప్తున్నావు, అన్ని గుణాలు చెప్తున్నామా మరి మనం? లేదు. హరి ఓం అంటున్నాము. ఓం అనేది అతని పేరైతే హరి అని ఫస్ట్ పట్టుకొస్తున్నాము, అవునా? ఓం అనేది పేరు అనుకోవాలా? పేరంటే ఏంటి? అంతే కదా మరి, అతని లక్షణం అది, అవునా? సో మొత్తం ఓకే, ఏంటి? హరి ఓం. పరమేశ్వరునిలో అత్యుత్తమ నామం ఏంటి అంటే ఓం అంటాం. ఎందుకు? ఇందులో సృష్టి ఉన్నది, తర్వాత స్థితి ఉంది, లయము ఉన్నది. ఓకే. సో మొత్తం కంప్లీట్ టోటల్గా వచ్చేసిన తర్వాత ఒకటి హరినే పట్టుకుంటున్నాం మనం, లేకపోతే ఏదో పట్టుకుంటున్నాము, అట్లా కాదు కదా. సో ఇప్పుడు ఏది అనేది ఓకే, అది జస్ట్ చెప్పాను, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఓకే, సరే, ఇది చూడండి. యా. అభ్యాసః. అభ్యాసः अपि द्विशतं. ఏంటమ్మా? ద్వివింశత్యధిక. వింశతధిక-ద్విశతం. ఆ, వింశత్యధిక. అత్యధిక, అత్య అని చెప్పాలి అక్కడ. వస్తున్నామ్మా. వింశత్యధిక. ఏతస్య, ఏతస్య, ఏతయోః, ఏతేషాం, ఏతస్యాః, ఏతయోః, ఏతేషాం, ఏతాసాం. ఏతాసాం. ఏతా వచ్చింది, అప్పుడు అది సా మిగులుది, చేంజ్ అవుతుందా? ఇక్కడ సా అనేది షా మారుతుందా, మారదా? మారదు. మారదు. ఎందుకని? అక్కడ అది నిమిత్తాలు లేవు. ఆహా, కాదు. ఏముంది?
ఆలు కాకుండా ఇంకా వేరే ఏ అచ్చులున్నా కూడా షాగా మారు మారుతుంది. అవునా? మారదు. ఉమ్. ఇక్కడ మనకి ఆనే ఉంది, ఇవే ఉన్నాయి. ఇవే ఉంటే ఇంక ఇది ఇలాగే ఉంటుంది. అవునా? ఏతేసాం ఉమ్. ఏతే కాదు, ఏతాసాం ఏతాసాం. ఏతాసాం ఏతే ఏతాసాం అన్నారనుకోండి, షా అనాలి అప్పుడు. అవును. ఓకే. ఏతాలో అంటే ఆ ఉంది మీనింగ్ కాబట్టి ఏంటి శ్రా ఉంది. ఏతేసాం అంటే? ఏతేసాం అంటే అన్నిటికీ ఒకటేనా? చెప్పండి. ఇక్కడ ఏముంది? ఏతస్య, ఏతయోహో, ఏతేషాం, ఏతస్య, అతని యొక్క ఆ ఇద్దరి యొక్క వారందరి యొక్క ఏతస్యాహ, ఏతయోహో. అతని కాదు, ఇతను. ఎక్కడ ఇతను ఉంటుంది? దగ్గరగా. ఇతను ఆ, ఇత ఇక్కడ ఇతను ఏతస్యాహ అంటే ఫుల్ స్త్రీలింగం. ఈమె యొక్క, ఈ ఇద్దరి ఈమె యొక్క, యొక్క ఈ ఈ ఇద్దరి అందరి యొక్క. యొక్క ఓకే, స్త్రీలింగం పుల్లింగం. ఓకే. ఓకేనా? ఓకే. ఉదాహరణానుగుణం రిక్త స్థానాన్ని ఉదాహరణగా రిక్త స్థానం పూరయంతు. ఉదాహరణ అనుసరించి స్థానాన్ని రిక్త స్థానాలను పూరించండి. పూరించండి. ఈ పూరించండి అని ఎవరికి చెప్తున్నాం మనము? భవాన్ భవత భవంతః, భవత్యః. ఏమనాలి? భవంతః భవంతః, భవత్యః. ఉత్తమమమ్మ, సూపర్. ఓకేనా? భవత్యః. ఓకే. ఇది ఎందుకు? పూరయంతు, ఎదురుగా ఉన్న వాళ్ళే వీళ్ళు కూడా. అవునా? కానీ వాళ్ళు రెస్పెక్ట్ ఎక్కడుంటారు? ప్రథమా విభక్తిలో ఉంటారు. అవునా? ప్రథమ పురుషలో ఉంటారు. ప్రథమ విభక్తి పురుష కదా, ప్రథమ పురుషలో ఉంటారు వాళ్ళు. కాబట్టి మనకి పూరయంతు అంటాం. మధ్యమ పురుషు ఉంటే ఏమనే వాళ్ళం? ఈ తూని తీసేయండి. ఏమొచ్చింది? పూరయత. పూరయ. ఉమ్? ఏమొచ్చింది? చదవండి. పూరయ. పూరయ, చెయ్యి పూరించు అని చెప్తున్నాం మనం. అవునా? మనకన్నా చిన్న వాళ్ళకి. అది మధ్యమ పురుషులో ఉంటే ఇలా చేస్తాం మనం. మీరందరూ పూరించండి. ఓకే, ఆర్డర్ చేస్తాం అక్కడ. ఇక్కడేమో రిక్వెస్ట్, పూరయంతు కృపయా. ఓకే. తర్వాత ఏషః బాలకః. ఇక్కడ ఇది మంచిగా గమనించండి. బాలకః ఇది మంచిగా అంటే గమనించండి. రెండు వాక్యాలు ఉన్నాయి. అమ్మ ఒకసారి వినండి. ఏషః బాలకః అంటే ఏంటి? ఇతడు బాలకుడు. సో ఇతని పేరు మోహనుడు. ఎలా చెప్పాలి? ఇతడు బాలకుడు, ఇతని పేరు మోహన. ఏతస్య నామ మోహనః. ఇతని యొక్క పేరు మోహన్. ఇతని పేరు, ఇతని యొక్క పేరు కదా. సరే, ఓకే. నెక్స్ట్ రెండోది చెప్పండి అమ్మా. ఏషః గాయకః. ఇతడు గాయకుడు. డాష్ నామ కుమార గంధర్వ. కుమార గంధర్వ. ఏతస్య నామ కుమార గంధర్వ. ఇతని యొక్క పేరు కుమార గంధర్వుడు. ఇదేంటి? లేదండి, రౌండ్ నామ్. నామ్ ఏంటి? నామ్ కదా, హిందీలాగా పలుకుతున్నారు. ఇదేంటమ్మా? నామ్, నామా. ఓకే. ఇతని ఏతస్య నామ కుమార గంధర్వ. ఇతని యొక్క పేరు కుమార గంధర్వుడు. ఉత్తమం. సో అదే మనకి హిందీలో ఇందాక కూడా నేను హిందీ రాస్తుంటే నామ్ అంటే నేను ఇలా రాస్తూనే ఉన్నా. ఎన్నిసార్లు దిద్దుతున్నాను మళ్ళీ. ఇది కాదు, ఇట్లా కొట్టేస్తున్నా. హిందీలో ఏషా ఇలా బాలిక. ఈమె బాలిక. ఏతస్యాహ నామ మోహిత. ఈమె బాలిక. ఈమె యొక్క పేరు మోహిత. ఇంకా వేరే వాళ్ళకి ఇద్దామమ్మా. ఎవరు చెప్తున్నారమ్మా? చెప్తానా? 4, 5, 6 చెప్పండి. నేను చెప్పనా? చెప్పండి అమ్మా. ఏష గాయక అక్కడ నుండే కదా, అంతే అంతే, 4th నుంచి. బాలిక నుండ. 4th నుంచి ఏషా గాయిక. ఏష గాయక. ఆమె కాదు. ఏష ఈమె. ఏ అనేది ఎప్పుడైతే ఉంటుందో ఇది దగ్గర అన్నమాట. ఏ అనేది ఉంటే దగ్గరగా.
ఈమె బాలిక ఉమ్, కదా. అంతే. గాయిక అంటే గాయిక. ఈమె పాడే ఉమ్, గాయకురాలు. గాయిక అంటే పాడుతుందనా, ఈమె గాయకురాలు. గాయకురాలు. ఈమె ఉమ్, గాయకురాలు. ఉమ్, ఆమె యొక్క పేరు లత ఉమ్. దగ్గరున్న కదా. వాళ్ళని ఏమంటాం? ఆమె అంటామా? ఈమె యొక్క పేరు లత. ఆ, ఆ, దాంట్లో ఏమొస్తుంది? గాయిక ఏష గాయిక గాయికస్య గాయికాయాః యాః స్త్రీలింగం కదా. గాయికాయాः గా- నామ లత. తర్వాత ఇక్కడ ఏం ఇచ్చారు? గాయికాయ ఏతస్యాహ. ఇక్కడ మనకి సర్వనామాలు గురించి చెప్తున్నారనమాట. సర్వనామాలను ఎలా వాడాలి అనేది విషయం చెప్తున్నారు. ఇంతకుముందు పైన మనం అన్ని నామవాచకాలు చూసుకున్నాం కదా, ఇక్కడ సర్వనామాలను మీరు ఎలా వాడతారో చూద్దామని ఆ విషయం అన్నమాట ఇక్కడ. ఉమ్? ఏతస్యాః నామ లత. హా, ఏతత్ నగరము. హా. ఇది ఇది సిటీ నగరము అంటే టౌన్ అన్న. నగరమే, నగరము. నగరం. తెలుగులో ము అంటాం అంతే. సంస్కృతంలో ఇది అంటాం. ఇది నగరము. ఈ నగరం యొక్క పేరు హరిద్వారం. అంటే ఏతస్య నామ హరిద్వారం. దీని పేరు అని అనమాట. దీని యొక్క పేరు. దీని యొక్క పేరు హరిద్వారం. ఏతస్య నామ హరిద్వారం. ఏతత్ భవనం. ఇది భవనము. ఈ భవనం నామ సంస్కృత ధామ్. దీని పేరు సంస్కృత ధామ. దీని పేరు సంస్కృత ధామ అన్నారు కదా. ఏతస్య నామ సంస్కృత ధామ. అంతే. నెక్స్ట్ 7, 8, 9. ఎవరు? మన శ్రీకాంత్ గారు చెప్తానండి. ఆ, వినబడుతుందండి. యా. ఈతవు ఏతౌ ఛాత్రౌ. వాళ్ళిద్దరు విద్యార్థులు. దగ్గరున్న వాళ్ళని ఎలా పిలుస్తాము? వాళ్ళు అంటామా? వీరిద్దరు ఛాత్రులు. విద్యార్థులు. ఈతయోః ఏతయోః కార్యం అధ్యయనం. వాళ్ళ యొక్క పని నేర్చుకోవడం. ఎవరి పని? వారిద్దరి పని. కాదు, వారిద్దరి యొక్క వీరిద్దరి యొక్క సారీ దాంట్లో ఎక్కుతున్నాం. వీరిద్దరి యొక్క పని నేర్చుకోవడం, చదువుకోవడం. అంతే. అధ్యయనం చేయడం, చదువుకోవడం. నెక్స్ట్ ఏతో కృషకౌ. వాళ్ళిద్దరు వీళ్ళు ఏంటి? వీరిద్దరు. These are not those are. These two are. These two are. అదే వీరిద్దరు. వీళ్ళు కర్షకులు. ఏతయోః కార్యం కర్షణం. ఇవి గుర్తుపెట్టుకోండి అమ్మా. కర్షకుని యొక్క పని ఏంటి? కర్షణం. ఛాత్రుని యొక్క పని ఏంటి? అధ్యయనం. అవి గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? చెప్పండి. వీరిద్దరి పని వ్యవసాయం. ఏతయోః. ఏతే ఛాత్రే. ఏతే ఛాత్రే అంటే వీళ్ళందరూ విద్యార్థులు. ఇదేంటి? ఏతే ఏతే ఛాత్రే అంటే వీరిద్దరు విద్యార్థులు. విద్యార్థిను. ఛాత్రే విద్యార్థినులు. ఆడవాళ్ళు ఇద్దరు విద్యార్థులు. నెక్స్ట్ విద్యార్థినులు.
ఇది గమనిస్తున్నారా? అమ్మా ద్వివచనంలో ఎలా ఇక్కడ ఉంది? 2 అర్థాలు చెప్పాలి కదమ్మా. ఎందుకమ్మా రెండు ఎందుకు వస్తాయి ఇక్కడ? ఏతే అన్నారు కాబట్టి అదే కేవలం ఛాత్రే గనకైతే ఆ అది ఛాత్రి అయితే 3 చెప్పాలి. ఉమ్, కలత్రం కూడా చెప్పాలి. కలత్రం గాని తర్వాత మిత్రం గాని, అర్థమైందా? 3 చెప్పాలి. పుల్లింగంలో ఏంటి ఛాత్రి అంటే ఇక్కడ ఏమొస్తుంది? రాదు, అంతే. 2 చెప్పాలి. అది పుల్లింగ బహువచనము, పుల్లింగ 2 బహువచనము. చెప్పాలి. స్త్రీలింగంలో అమ్మమ్మ ద్వివచనము. పుల్లింగంలో రాదు. పుల్లింగ బహువచనం ఏమొస్తుంది? ఛాత్రా. ఛాత్రాః ఛాత్రాః జస్ట్ మన అవేంటి సర్వనామాలు ఏవైతే ఉన్నాయో అది మాత్రమే వస్తుంది 3 లింగాలలో. అర్థమైందా? తే అనేది 3 లింగాలలో కనిపిస్తుంది. ఛాత్రి అనేది 2 కనిపిస్తుంది. ఓకే ఉమ్, ఓకే చెప్పండి. ఏతే శిక్షకే. ఓ అయిపోయింది. ఓకే ఇక్కడ గమనించారా? ఏతయోహో అనేది ఎక్కడొచ్చింది? అన్నిటికీ అదే ఉంది. పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగము ఏది ఉన్నా సరే ఏముంటుంది? ద్వివచనములో సేమ్ ఉంటుంది. లింగభేదం లేదు. ఓహో. ఇంకేముండదు. ఆ లింగ భేదం ఉండదు. ఏదన్నా తీసుకోండి సేమ్ ఉంటుంది. ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పండి. ద్వివచనం అమ్మా. ద్వివచనములో పుల్లింగమైన, స్త్రీలింగమైన, నపుంసకలింగమైన ఏముంటది? రోహో ఉంటుంది. ఓకే. అంతే, ఇద్దరికి సేమ్ అదే ఉంటుంది. ఓకే యా 10, 11, 12 చదవండి అమ్మా. ఎవరైనా చెప్తున్నారా? లక్ష్మి గారు చదువుతారా? ఆ, ఆ, ఏతే శిక్షకే ఉమ్, ఏతే వీరు ఇద్దరు శిక్షికలు, ఉమ్, లేకపోతే పాఠం చెప్పేవారు, ఉమ్. అధ్యాపికలు. అధ్యాపికలు. ఉమ్, కార్య పఠనం, ఉమ్. కార్యం పాఠనం. అమ్మా, పఠనం, పాఠనం. కార్యం పాఠనం. ఉమ్, ఆ, అంటే వారి యొక్క పని చదివించడం. ఉమ్. పఠనం అంటే చదవడం. పాఠనం అంటే చదివి చెప్పండి. చదివించుట. ఉమ్. ఇది రాసుకోండి అమ్మా. పాఠనం, పఠనం 2 రాసుకోండి. పఠనం అంటే చదవటం, పాఠనం అంటే చదివించడం. చదివించడం. ఇది ఎందులో ఉంది? ఎవరు గుర్తు చేసుకుంటారు మీరు ఇప్పుడు? చదివించుట. రమణ శుభ్రగ్రహం. రమణ గుర్తు చేసుకుంటారా లేదా? అదే ఎంతం మీకు అందరికీ అది ఎంతంలో ఉంది. ఎంతం. ఆ, ఎంతం అది. ఓకేనా? సో ఏతయోహో శిక్షికయోహో కార్యం పాఠనం. న్యంత ధాతువు. ఈ అవునా? న్యంత ధాతువుకి ఏం తీసుకొచ్చాము? కృదంతం తీసుకొచ్చాము. అందుకని ఏమైంది? కృదంతంలో ఏం న్యంత తెచ్చాము? ధాతువు. అనా వచ్చింది. అనా ఎక్కడ నా వస్తుంది? అయింది. అనా ఎక్కడ వస్తుంది? లుట్ లుచ్చేని తీసుకొస్తే అనా వచ్చింది. ఎవరు నాకు అనా వచ్చింది. దానికి నపుంసలింగ రూపము లిఫ్ట్ తీసుకున్నామా పాఠనం. లేకపోతే గై తెచ్చుకున్నామా? ఏం తెచ్చుకున్నాము? వృద్ధి కావాలి మనకి. గై తెచ్చుకున్నాం. గై తెచ్చుకున్నాం. పా దీర్ఘం వృద్ధి వచ్చింది. పాఠన. దీర్ఘం కాదు, వృద్ధి వచ్చింది. పాఠన అనేది పాఠనం. ఉమ్, గై కరెక్ట్. ఉమ్. ఓకే సో చదవండి. ఏతయోహో శిక్షికయోహో కార్యం పాఠనం. ఆ, ఈ ఇరువురు శిక్షికల కార్యము చదివించటము. ఉమ్, ఏతే పుస్తకే ఉమ్, ఈ పుస్తకములో మూల్యం అధికం, ఉమ్, ధర ఎక్కువ. ఉమ్, ఏతే పుస్తకే ఇది బహువచనంలో ఉంది. ఉమ్, సో ఏతయోహో పుస్తకం నపుంసకలింగం. సో ఏత ద్వివచనంలో ఒకలాగే ఉంటుంది. ఏతయోహో పుస్తకయోహో మూల్యం అధికం. ఉమ్. ఈ 2 పుస్తకముల మూల్యము ధర ఎక్కువ. ఏతే క్రీడనకే. ఇది మనకు అనా వచ్చింది కాబట్టి ఇదేంటి? అనా వస్తే లుట్టే ఉంటుంది. సో ఇప్పుడు పాఠ ఎందుకు వచ్చింది? మనం అది చెప్పాము ఆల్రెడీ, నిచ్చని.
మన నిశ్చిత ఆల్రెడీ వచ్చింది కదా, నిజంత ఓ, ధాతువు ఆ, కదమ్మా. ఉమ్, ఉమ్, పాఠన్ అంతే కదా. సో నిజంతంలో ఉమ్. ఏం చెప్పుకున్నాం? పాఠన్ కాదు, ఏమి పాఠి. పా- ఓకే. పాఠి. ఈ పట్టు తర్వాత ఏంటి? నిచ్చు ఉంది. నిచ్చులో ఉమ్, ఏమొచ్చింది? ఈ మిగిలింది. ఈ ఉంది. ఏమైందని? ఈ నిచ్చు కాబట్టి ఏం చేయాలి ఇక్కడ? పాఠ్, పాఠి. పా- ఓకే. పాఠి అయింది. ఉమ్. ఉమ్. సో పాఠి, ఇప్పుడు పాఠే, పాఠయ అంతవరకు తీసుకొస్తామా, తీసుకురామా? తీసుకొస్తాం. ఉమ్. సో అప్పుడు పాఠ్, నిజంత ధాతువు అయింది అది. ఇక్కడ పాఠ్, పాఠ్ అన్నమాట అక్కడ అంతవరకే. ఓకే. సో పట్టు కదమ్మా, ఉమ్, అర్థమైందా? ఇక్కడ పట్టు, ఉమ్, ఉమ్, పట్టు ఉంటేనే మనకి ఇక్కడ వృద్ధి జరుగుతుంది కదా. పా పఠ ఉంటే రాదు కదా. పఠ్ ఈ. ఉమ్. ఓకే. పఠ్ పఠి అయింది. ఈ తర్వాత దీనికి ఉమ్. ఏ అనేది ఆదేశం వస్తుంది ఇక్కడ. ఏం ఆదేశం వస్తుంది? ఎందుకు ఆదేశం వచ్చిందా లేకపోతే ఏమొచ్చింది అక్కడ మనకి? పఠి అంతవరకు ఉంది కదమ్మా. పఠి నుంచి ఉమ్. ఏమైంది? పాఠి అయింది. అందరు వింటున్నారా? పాఠి తర్వాత అప్పుడు మనకి పాఠి ఎట్లా అయిందమ్మా? ఇది ఉంది కదమ్మా, ఈ రెండు కలుపుకున్నాం కదా అంతే. పట్టు ఈ అయింది కదా. అమ్మా వృద్ధి జరగదా నిచ్చుంటే? అవును, జరుగుతుంది. ఉమ్. పాఠి అయింది. తర్వాత ఉమ్. ఏంటి? లిఫ్ట్ తెస్తున్నాం. అన రావాలి ఇక్కడ మనకు. పఠనం, పాఠనం. ఈ అనం అనేది ఏదైతే ఉందో, నమ్మది నపుంసకలింగంలో మనకి ఈ ధాతువులన్నీ నపుంసకలింగంలో కనిపిస్తాయి. అదంతా ల్యుట్. ఓకే. ఉమ్. ల్యుట్, లిట్ పఠనం, ఇక్కడ లేఖనం. కాదేమోనమ్మా. వినండి వినండి అక్కడ ఇకారం వినండి ఉంటే అమ్మా, యకారం రావాలి కదా. అమ్మా వినండి, చెప్తా వినండి. ఓకే. సో మనకేంటి, ఎక్కడైనా కూడా ఏమవుతుంది? ఏమవుతుంది ఇక్కడ? ధాతువులు, క్రియలు, క్రియలు పఠనం, లేఖనం ఇవే వస్తాయి. ఓకేనా. హసనం అన్నీ అట్లాగే ఉంటాయి. ఏ ధాతువు అన్నా తీసుకో, అనం. ఓకే. సో మరి అనా ఎట్లా వస్తుందో చూడండి ఇప్పుడు. ల్యుట్. ఓకే. ల్యుట్టులో ఏం మిగిలింది? అన. అన వచ్చింది. ఆదేశం ఏంటి? అన. ఈ అన ఏంటిది? సార్వధాతుకమా అర్ధధాతుకమా? అర్థధాతుకం. ఆ ఏంటి? అర్ధాత్మకం. అర్ధధాతుకం. సో అప్పుడు ఏమైంది అది? పాఠే. ఓకే. సో పాఠే వచ్చింది. అయితే ఇప్పుడు మనకు అనా ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఏ ఉన్నది? ఏం కావాలి అసలు? ఇప్పుడు అనా ఐ ఉంది. రావాలి. ఉమ్, అనా ఆ ఉన్నప్పుడు ఛై రావాలి. అలా కావాలి కదా. సో కానీ ఇక్కడ ఈకారం ఏంటిది? నిచ్చు నుంచి నిజం. వచ్చింది. నిచ్చు నుంచి వచ్చింది. ఎప్పుడైతే నిచ్చు నుంచి వచ్చిందో ఆర్ధధాతుక ప్రత్యయం పరంగా ఉంటుందో, ఈ ఆర్ధధాతుక ప్రత్యయం ఏంటిది? ల్యుట్. ల్యుట్ ఏంటిది అసలు? ల్యుట్ ఏంటిది? దేంతో ఉన్నటువంటిది అది? యకారంతో ఉన్నటువంటిది. యకారంతో ఉంటే అది ఇడాగమంని యాక్సెప్ట్ చేస్తుందా? ఈకారాన్ని చెయ్యదు. అడ్డుకుంటుంది. అడ్డుకుంటుంది. తట్టుకుంటుంది. సో ఏమన్నారు? అడ్డుకుంటుంది. అడ్డుకుంటుంది. సో అడ్డుకుంటుంది అన్నారా? ఆ, అంతే. సో కాబట్టి ఇక్కడ ఈకారం అనేది ఏమవుతుంది? నేరనిటి అంటే ఏంటి? నిచ్చు ద్వారా వచ్చినది ఏదైతే ఉందో, ఈ అనిట్ ప్రత్యయం పరంగా ఉంటే, రాయనివ్వనటువంటి ప్రత్యయం పరంగా ఉంటే దీనికి లోపం జరుగుతుంది, ఈకి లోపం జరుగుతుంది. అర్థమైనా? నేహే అనిటి. నేహే అంటే ఏంటి? నిచ్చులో ఉన్నటువంటి, నిచ్చు నుంచి వచ్చినటువంటి ఈకారం ఏదైతే ఉందో అదేమవుతుంది? అనిట్ ప్రత్యయం పరంగా ఉంటే ఏం చేస్తుంది? అది లోపం చేస్తుంది. అందుకనే పాఠ్ పాఠ తర్వాత ఉంది. అన. పాఠ్ అన ఏమైంది అది ఇప్పుడు? పాఠన. పాఠన. పాఠన అనేది ఏంటిది? కృదంతం. కాబట్టి ఏమైంది? అది ప్రాతిపదికం అని పేరు వచ్చింది. సో అప్పుడు ఏమైంది? అది సుప్రత్యయం తెచ్చుకుంటాం, ప్రాతిపదికానికి తెస్తాం. నపుంసకలింగంలో ఉంటుంది అమ్మమ్మ కాబట్టి ఫస్ట్ అమ్మ ఆదేశము. తీసుకురావాలి. ఫస్ట్ ప్రాతిపదికం కాబట్టి తీసుకురావాలి పదం కావాలంటే. ఆ తర్వాత ఈ సూలో దానికి ఆదేశం ఏంటి? మేడం అయిపోతుందేమో క్లాస్. అవునండి. సో పాఠన ప్లస్ అమ్మ. మళ్ళీ ఇక్కడ ఆ కనిపిస్తుంది మనకు. ఇక్కడ ఆ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తారు? అరే ప్రత్యయం మొత్తం తీసుకోండి. పాఠన ప్లస్ అమ్మ. అందులో ఆ ఉంది, ఇందులో అమ్మ కాదు, ప్రత్యయం మొత్తంని తీసుకోండి. అమ్మ.
ఎక్కడ ఉంది అది? అమి పూర్వ మ్మ్. ముందర ఆకి లోపం వస్తుంది. మ్మ్. సో పాఠనం అయింది. ఆకి లోపం ఎక్కడా రాదు. ఎక్కడ వస్తుంది? పాఠనంలో అమి పూర్వ అంతే. మరి లోపం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆ అనేది పూర్వ ఆ అని తీసుకున్నాము. అంటే ఏంటి? ఈ ఆ ఇందులో కలిసిపోయింది, ఏకాదేశం అయింది. ఓకే. ఏకాదేశం అంటే కలవడం అమ్మా. ఓకే, దాంట్లో కలిసిపోయింది ఇది. కాబట్టి ఈ ఆ లేదు ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది. ఓకే, రెండు కలిపి ఒకటయింది. సో కాబట్టి పాఠన తర్వాత పాఠనం. అమ్మా ఇప్పుడు చెప్పిందంతా కూడా మళ్ళా ఒకసారి చూడాలి అంటే ఇది రికార్డు వింటాము, కానీ ఎందులో చూస్తే ఇది అర్థమవుతుంది? పాఠనం నిజంత ధాతువులు నిజంతాలు అంటే చురాది గణంలో చూస్తే ఇవి తెలుస్తాయి అట్లా కదా. కాదమ్మా, ఇప్పుడు పట్టు ధాతు తీసుకుంటారా మీరు? పట్టు ధాతు తీసుకుంటారు. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఏమి హేతుమతి అంటే ఏంటి? ఆమె చేయట్లేదు, చదివిపిస్తుంది ఆమె కదా. ఆమె పని ఏంటి? చదివించడం, వేరే వాళ్ళకి చదువు చెప్పడం. చదువు చెప్పడం అంటే ఎవరు వస్తారు? నిచ్చు వస్తుంది. ఓకే, నిచ్చు వస్తే ఏమైంది? ఎక్కడ చూస్తారు మీరు ఇప్పుడు? పట్టు నిచ్చు దాంట్లో చూడాలి. సో చూసిన తర్వాత ఎక్కడ చూస్తారు? దీంట్లో కృదంతంలో. ఓకే, కృత్ పఠ్ నిచ్చు కృత్. అర్థమైందా? పట్టు నిచ్చు కృత్. తర్వాత ఏంటి? కృదంతం కాబట్టి సుప్రత్యయం. ఇది ఈక్వేషన్. పట్టు నిచ్చు కృత్ సుబంతము. ఏదన్నా ధాతువు తీసుకోండి, అప్పుడు ఏమవుతుంది? వచ్చే రూపం ఏమొస్తుంది? నపుంసకలింగం. ఎందుకు? ఓకే, దీనికన్నా ముందు ఈ కృత్తులో ఏం తీసుకున్నారు? ఇక్కడ ల్యుట్ తీసుకున్నారు. చెట్లు బాగున్నాయి. ఇందాక చెప్పింది పట్టు నిచ్చు, కృత్తుల్లో ల్యుట్. కృత్. ఇది కృత్. కృత్తుల్లో ఏం తీసుకుంటారమ్మా? ల్యుట్ తీసుకున్నాము. తర్వాత సుబంతం సు. సుకి అమ్మాదేశం. అక్కడ ల్యుట్ కాబట్టి ఏమైంది? అది నపుంసకలింగంలోనే వస్తుంది రూపం. అవును. ఓకే, ఏంటి? పఠ్ నిచ్చు కృత్. ఆ కృత్తులో ఏంటి? ల్యుట్ అనమాట. బ్రాకెట్ లో ల్యుట్ పెట్టుకోండి, లేకపోతే ల్యుట్ అని రాసి బ్రాకెట్ లో కృత్ పెట్టండి. అట్లా కృత్ పెడితే మీకు కృదంతం కాబట్టి ప్రాతిపదికం అని పేరు వచ్చి పద సంజ్ఞకి సు తీసుకురావాలి అని అర్థమవుతుంది. లేదంటే తింగ్ తీసుకొస్తారా, లేకపోతే ఏంది అక్కడ కన్ఫ్యూజన్ లో ఉండిపోతారు. ఓకేనా? ఓకేనమ్మా. యా. సరే, ఇట్లా ఎంతవరకు అయింది మనది? పాఠనం 10 వరకు అయింది కదా. ఇంతవరకు చాలు. రేపు మళ్ళీ చెప్పుకుందాము. ఓకేనా? ఓకేనమ్మా. థ్యాంక్ యూ. సరే అమ్మా. శాంతి పాఠం చెప్తారా? నమస్తే. యా. శాంతి పాఠం చెప్పండి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి అందరికీ. నమస్తే. నమస్తే అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.